విశాఖ జిల్లా కే కోటపాడు మండలం మర్రి వలసలో అపశృతి చోటు చేసుకుంది. ఓ శుభకార్యంలో మటన్ బిర్యానీ తిన్న బంధువులు అస్వస్థకు గురయ్యారు. 150 మందికి పైగా వాంతులు విరోచనాలు కావడంతో బాధితులను కే కోటపాడు ఆసుపత్రికి తరలించారు. దగ్గరలోని ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ మరికొందరు చికిత్స పొందుతున్నారు. విశాఖ జిల్లా కే కోటపాడు మండలం మర్రి వలసలో విషాహారం తిని 150 మందికి పైగా ఆసుపత్రి పాలైన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, విషాహారం తిన్న వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? మర్రి వలసలో నిన్న జరిగిన ఒక ఫంక్షన్ లో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఫుడ్ పాయిజన్ లో దాదాపు 300 మందికి పైగా బాధితులు డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. వీళ్ళలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అధికారులు కూడా స్పందించి తక్షణమే అక్కడ మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఘటన పైన ఆరా తీసిన తర్వాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకమైన మెడికల్ క్యాంపులను గ్రామంలో ఏర్పాటు చేయాలని, బాధితులకు ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విశాఖ నగరానికి తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే నిన్న మధ్యాహ్నం ఒక ఫంక్షన్ జరిగింది. ఒక మెచ్యూర్ ఫంక్షన్ కి సంబంధించిన దాంట్లో నాన్ వెజ్ వడ్డించారు. వాళ్ళందరూ కూడా తిన్న తర్వాత సాయంత్రానికి గ్రామస్తులతో పాటు ఆ ఫంక్షన్ కి అటెండ్ అయిన బంధువులందరూ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్ళందరికీ కూడా డయేరియాతో బాధపడడంతో మొత్తం అందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే జిల్లా అధికారులందరూ కూడా గ్రామానికి చేరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా సురక్షితమైన వైద్యం అందించడంతో పాటుగా మెరుగైన వైద్యం కోసం వాళ్ళని కొంతమందిని విశాఖ తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కళ్యాణ్, రవిచంద్ర, ఎవరికైనా సీరియస్ గా ఉండటం అలాంటివి ఏమైనా ఉన్నాయా? కారణాలు ఏమైనా తెలిసాయా? అయితే ఫుడ్ పాయిజన్ ప్రధానంగా కారణంగా కనబడుతుంది. నిన్న మధ్యాహ్నం వీళ్ళందరూ కూడా మటన్ బిర్యానీతో పాటుగా కాస్త చికెన్ కర్రీస్ కూడా తిన్నారు. ఇందులో ఎక్కడ కల్తీ జరిగింది అనేది మాత్రం ఇప్పటికీ అధికారులు నిర్ధారించకపోయినప్పటికీ కూడా ఫుడ్ పాయిజన్ వల్లే వీళ్ళందరూ కూడా తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా చెప్తున్నారు. మరివలస గ్రామానికి చెందిన ఎవరైతే గోవింద్ అని ఉన్నారో, ఇంటి యజమాని ఉన్నారో, ఆయన బంధువులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా భారీగా ఆహ్వానించారు. కుమార్తె ఫంక్షన్ కావడంతో అట్టహాసంగానే చేశారు. కానీ ఫుడ్ పాయిజన్ అవడం, వీళ్ళందరూ కూడా తీవ్ర అస్వస్థతకు గురవడంతో గ్రామంలో అయితే కాస్త ఆందోళనకరమైన వాతావరణం. ఎవరికి ప్రమాదం లేదని వైద్యులు చెప్తున్నప్పటికీ కొంతమంది తీవ్రమైన డయేరియా లక్షణాలు కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి. వీళ్ళందరినీ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కళ్యాణ్.